నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. వైద్యుల్ని గౌరవించుకోవడం మన బాధ్యత. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్. మహిళల భద్రతకు మరిన్ని పదునైన నూతన చట్టాల పట్ల ప్రజల అవగాహన పెంచుకోవాలన్న గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచి పెన్షన్దారులకు స్వయంగా అందజేయడం ఆనందంగా ఉందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, అలాంటి వైద్యుల్ని గౌరవించుకోవడం మన బాధ్యత అని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. అంతర్జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులను ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ప్రముఖ వైద్యులైన డాక్టర్ రాజా, డాక్టర్ రవికుమార్, డాక్టర్ రేణుకా దేవి, డాక్టర్ అలేయా, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ ప్రియాంకలను ప్రగతి సేవా సంస్థ సభ్యులు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. సత్కారం పొందుతున్న వైద్యులకు జనార్దన్ రెడ్డి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడారు. వైద్యులు రోగులకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, ముఖ్యంగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసిన మరియు చేస్తున్న రైతులు అందించిన వైద్య సేవలు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్య సేవలు అందిస్తూ అనేక మంది వైద్యులు ప్రాణాలు పోగొట్టుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు అంతర్జాతీయ డాక్టర్స్ దినోత్సవం శుభాకాంక్షలతో ఈరోజు మన ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఒక 7 మంది డాక్టర్లను మనం ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు అంతర్జాతీయ డాక్టర్స్ దినోత్సవం శుభాకాంక్షలతో అందరూ శుభాకాంక్షలు చెప్పాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా దేవుళ్ళతో సమానమైన డాక్టర్ని మనం గౌరవించుకోవటం చాలా అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా మనం కరోనా సమయాల్లో దేవుళ్ళను చూసామో లేదో తెలియదు కానీ డాక్టర్లు మాత్రం ఖచ్చితంగా మనం చూస్తుంటాం. డాక్టర్లు, నర్సులు, పోలీసు, రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళందరూ మనకు పిల్లర్లాగా నిలబడి మన ప్రాణాలను హరించుకుంటా కాపాడిన దేవుళ్ళకి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా చాలా గౌరవమైన వృత్తి డాక్టర్ వృత్తి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల తర్వాత దండం పెట్టేది డాక్టర్లకే. ఆ వృత్తిని మనం కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ప్రతి ఏటా డాక్టర్లని, నర్సుల్ని, ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకున్న ఉపాధ్యాయుల్ని, ప్రతి ఒక్కరిని ఎవరిని నిమిత్తం లేకుండా సత్కరించుకోవడం ఒక ఆనవాయితీగా ప్రగతి సేవా సంస్థ పెట్టుకుంది. దాంట్లో భాగంగా ఈరోజు మంచి కార్యక్రమం, సంతోషమైన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేయటం జరుగుతుంది. దీనికి పెద్దలు, దేవుళ్ళతో సమానులు మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ 7 మందికి సత్కరించుకోవాలని మనం నిర్ణయించుకోవటం. డాక్టర్ గారు మన ఈరోజు అందులో సోమవారం మీరు ఎంత బిజీగా ఉన్నారో డాక్టర్ గారు కూడా అంతకన్నా డబుల్ బిజీగా ఉన్నారు. కానీ మన కోసం ఇక్కడికి వచ్చిన దానికి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ చక్కగా నవ్వుతూ పలకరిస్తున్న మన సూపరింటెండెంట్ మేడం గారు. అదేవిధంగా ఎందుకంటే ఆమె కాడికి వస్తేనే ఫస్ట్ నవ్వుతూ పలకరిస్తుంటే చాలా సంతోషం. ఎందుకంటే ఆమె నవ్వునే ఆమెని కాపాడుతుందని అందరం అనుకుంటాం. అదే సంతోషంలోనే వృత్తి ధర్మాన్ని కూడా సక్రమంగా బాధ్యత తెలిసిన వ్యక్తిగా ఆమె నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. మేడం కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా 7 మంది గ్రహీతలకి ప్రత్యేక అభినందనలు ప్రగతి సేవా సంస్థ తరఫున తెలుపుతూ, అదేవిధంగా మీరు ఒక బాధ్యత, ఇంకొద్దిగా బాధ్యత పెరిగిందని మీరు అనుకొని ఈ ఒక సత్కారంతో కూడా కొంత ఇంకొద్దిగా మెరుగైన ఫలితాలని ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.
అదేవిధంగా మా జనార్దన్ రెడ్డి గారు ఒక ప్రగతి సేవా సంస్థకే కాకుండా అనేక రకాల సంస్థలకి వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉంటారు. మనం కూడా మన హాస్పిటల్లోనే చేస్తున్నాం. ప్రతి నెల 30 మంది ఎయిడ్స్ పేషెంట్లకు పౌష్టికాహారాన్ని మంచి కిట్టు ఇవ్వటం జరుగుతుంది. అది జీవితకాలం ఆ ప్రాజెక్ట్ని ప్రగతి సేవా సంస్థ స్థాపించింది. దానికి మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. ఇంకా జీవితకాలం దాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ, ఎందుకంటే వాళ్ళ పెద్ద మనసు ఒక మాకే కాకుండా వివిధ సంస్థలు కూడా కొన్ని కార్యక్రమాలని చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా అవసరాలు మన హాస్పిటల్ కూడా ఈ మధ్యకాలంలో కూడా చాలా వస్తువులు కూడా ఇవ్వటం జరిగింది. ఆ ప్రక్రియలోనే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ప్రగతి సేవా సంస్థ కూడా మ్యాక్సిమం మన హాస్పిటల్స్కి మనం కార్యక్రమాలు చేస్తున్నాం. కరోనా సమయంలో ఆల్మోస్ట్ అన్ని ఫ్యాన్లు లైట్లు అయితే మనమే వేయించున్నాం. కొన్ని స్టాండ్లు ఇలాంటివి కూడా మనం ఇచ్చున్నాం. రీఫిల్లింగ్ అయితే ఎన్నిసార్లు చేయించుంటాం మనకే తెలియదు. ఆక్సిజన్ సిలిండర్లు ఎన్ని ఇచ్చామో, అంటే మనకు ఆ శక్తిని భగవంతుడు ఇచ్చిన దానికి మాకందరికీ దాతలకందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి డాక్టర్లకి దేవుళ్ళతో సమానంగా అందరికీ నమస్కారాలు చెబుతూ సెలవు తీసుకుంటాం. మహిళల భద్రతకు మరిన్ని పదునైన నూతన చట్టాలు అమల్లోకి వచ్చాయని, నూతన చట్టాల పట్ల ప్రజల అవగాహన పెంచుకోవాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద పోలీస్ శాఖ అధికారులు నూతన చట్టాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు కరపత్రాల్ని అందజేశారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు దేశంలో అమల్లో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం వాటి స్థానంలో నూతన చట్టాలను ప్రవేశపెట్టాయి. నూతన చట్టాలు జూలై 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. దీంతో నూతన చట్టాలపై అవగాహన కల్పిస్తూ పోలీస్ శాఖ అధికారులు గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ప్రజలకు కరపత్రాల్ని అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడారు. గతంలో ఉండిన చట్టాల సంఖ్యను తగ్గించారని, పలు కేసులకు సంబంధించి శిక్ష కాల పరిమితి పెంచడం జరిగిందని తెలిపారు. మనకు ఇండియన్ గవర్నమెంట్ నేర శిక్షా స్మృతిని, భారతీయ శిక్షా స్మృతిని ఇంతకుముందు ఐపీసీ ఉండేది, దాన్ని మనం బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అన్నారు. అలాగే సిఆర్పిసి భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత్ బిఎన్ఎస్ఎస్ అంటారు. అలాగే భారతీయ సాక్ష్య అభినయం అంటారు. అంటే దాన్ని ఏమంటారు? ఎవిడెన్స్ యాక్ట్. దాన్ని ఎవిడెన్స్ యాక్ట్ని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అభినయం అంటే 3 మార్పులు ఇప్పుడు మనకి. ఈ 3 మార్పుల్లో కూడా దీంట్లో ఈ చట్టాల్లో మనం కొన్ని సెక్షన్లు కొంచెం చాలా ఎక్స్ట్రా ఉన్నాయి. అప్పుడు మనకి ఇండియన్ మనకంతది బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సెక్షన్లు కాబట్టి అప్పుడు అది 511 ఐపీసీలో ఉన్నప్పుడు ఇప్పుడు దీంట్లో బిఎన్ఎస్లో 358 వచ్చినాయి, తగ్గించాం మనం. కానీ అన్నీ కవర్ అవుతున్నాయి మళ్ళీ. కాకపోతే దీంట్లో కొన్ని సెక్షన్లో ఆడవారి మీద జరిగిన అకృత్యాల గురించి కొన్ని సెక్షన్ల పనిష్మెంట్ ఇంక్రీజ్ చేయబడింది, ఎక్కువ చేశారు. దీంట్లో ఆడపిల్లని 18 సంవత్సరాలకు ఉన్నదాన్ని చైల్డ్ కిందే భావిస్తారు. కానీ దీంట్లో మరణ శిక్ష కూడా ఉంది. దీంట్లో గ్యాంగ్ రేప్ చేస్తే మరణ శిక్ష ఉంది. ఇంతకుముందు 12 సంవత్సరాలు ఆడపిల్లకి 12 సంవత్సరాలు ఉన్న తర్వాత చేస్తే 12 సంవత్సరాలు మామూలుగా మరణ శిక్ష ఉండేది. ఇప్పుడు అటు 18 సంవత్సరాల దాకా కూడా చిన్న ఆడపిల్లని తెలియని ఆడపిల్లని చేస్తే మటుకి మరణ శిక్ష కూడా ఉంది, డెత్ ఇచ్చారు. అట్లాగే ఎవిడెన్సరీ వాల్యూలో కూడా ప్రైమరీ ఎవిడెన్స్ అంటే మేము ఒక బాధితుడి దగ్గర వచ్చి రాసుకునే దాన్ని ప్రైమరీ ఎవిడెన్స్ అనేవాళ్ళం, వాళ్ళు ఏదైనా వస్తువు ఇస్తే. ఇప్పుడు ప్రైమరీ ఎవిడెన్స్లో కూడా మీరు సెల్ ఫోన్లో కానీ, ఆడియోలో కానీ, వీడియోలో కానీ, ఎలక్ట్రానిక్లో కానీ తీసిన ఎవిడెన్స్ కూడా ప్రైమరీ ఎవిడెన్స్ కింద తీసుకోబడుతుంది. దీన్ని మేము కోర్టుకి డైరెక్ట్గా పంపించబడుతుంది. దీనికి ఇంకా దీంట్లో కొంచెం చేంజెస్ జరుగుతున్నాయి మాకు. ఇంతకుముందు ఏంటంటే మన సెల్ ఫోన్లో తీసి పెడితే అది ఒక యాష్ మార్క్ అంటారు, దాన్ని మారిపోతుంది. అది డైరెక్ట్గా మనకు ఒక యాప్ వచ్చేసింది. ఇప్పుడు నేను సీనా ఆఫెన్స్కి పోయినాక సీనా ఆఫెన్స్లోనే నేరస్థలంలోనే విట్నెస్ ఎగ్జామ్ చేసినట్టుగా, సాక్షుల్ని నేరస్థల పరిశీలినట్టుగా ఫోటోలు వస్తాయి. అది 4 minutes వస్తాయి. అది అక్కడే అప్లోడ్ చేసామనుకో డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపోతాయి. అంటే దీనికి ఒక టైం పట్టింది. దాన్ని కూడా ఇచ్చేసారు దీంట్లోనే, 6 నెలలు పట్టినాయి, సంవత్సరం పట్టినాయి. ఆ సెక్షన్ కూడా ఆ బిఎన్ఎస్ఎస్, ఆ సిఆర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా దీంట్లో ఇచ్చేశారు కొత్త చట్టాల్లో. ఈ కొత్త చట్టాల వల్ల మగపిల్లలకి ఆడపిల్లలకి ఏ విధంగా ఉంటుందో మగపిల్లవాడు కూడా 16 సంవత్సరాలు అన్న పిల్లవాడికి కూడా రక్షణ ఉంటుంది. దీంట్లో రక్షణ కల్పించబడింది ఈ చట్టంలో. స్నాచింగ్ కేసులు ఉన్నాయి, ఆడవాళ్ళలో మెడలో దొంగతనాలు చేస్తారు, దానికి కొంచెం శిక్ష పెంచబడింది. దానికి బెయిల్ రాదు, నాన్ బెయిలబుల్ కేసు. అట్లా కొన్ని సెక్షన్లు ఆడవాళ్ళు
ఉపయోగించుకోవాలి. మరి దుర్వినియోగం చేస్తే మరి ఫాల్స్ కేసు పెడితే ఫాల్స్ కేసు కూడా ఎంక్వైరీ చేసి మరి వాళ్ళ మీద పెడతారు. అర్థమైందా? దీంట్లో ఎంత న్యాయం జరుగుతుందో అన్యాయం చేసేవాళ్ళు కూడా మళ్ళీ పనిష్మెంట్ ఉంది అంటే ఇక్కడ. అందువల్ల కొత్త చట్టాలను అమలుపరుస్తున్నాం కాబట్టి ఈ రోజున సెక్షన్లు మారినాయి. మాకు మొదటి మాకు అందరూ ట్రైనింగ్ ఇచ్చినారు, ఇంకా మా డిపార్ట్మెంట్కి కూడా ట్రైనింగ్ ఇస్తారు. దీంట్లో ఇవన్నీ 1 నెల 2 నెలల్లో సెట్ రైడ్ అవుతాయి. కానీ మేమైతే మా సెక్షన్లు వేసి మేము కోర్టుకి పంపించాలి. కొత్త సెక్షన్లు అన్నీ అమలు అవుతాయి ఈ రోజు నుంచి. మేము అందరికీ తెలియడానికి దాన్ని చెబుతున్నాం, ప్రజలకు తెలియడానికి. దీని ద్వారా మాకు మా తిరుపతి ఎస్పీ గారైన హర్షవర్ధన్ రాజు గారు, మా డీజీపీ గారు, గవర్నమెంట్ అందరూ మాకు పూర్తిగా దీని మీద ప్రజలకు అవగాహన కల్పించమని ఈరోజు ఈ పాంప్లెట్స్ దీని గురించి చట్టం మీద కల్పించమని చెప్పి మాకు చెప్తున్నందువలన మా సిబ్బంది అందరూ కూడా ప్రజలకి కొంతమంది కొన్ని ఏరియాల్లో సబ్ ఇన్స్పెక్టర్లు పోతారు, కొన్ని విలేజ్లు పోతారు, కొంతమంది హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, కొన్ని ఏరియాలు పోతారు, వాళ్ళ పాంప్లెట్ పంచడం, ఈ చట్టం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం, దట్ ఈజ్ మా డ్యూటీ. అందువల్ల మేము ఈ విధి అనేది ఒక 20 days కండక్ట్ చేస్తాం ఈ విధి. అందుకని ఈరోజు ఇవాళ మన గూడూరు టౌన్లో ఈరోజు మనం కండక్ట్ చేయగలిగింది. మీ ద్వారా ప్రెస్ వారి ద్వారా ఇదంతా ప్రజలకు తెలియపరచాలంటే ఈరోజు మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. పోలీస్ స్టేషన్కి కొంచెం అనుమానాస్పదంగా వచ్చిన రిపోర్ట్ని ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయకుండా ఎస్ఐ గారు డిఎస్పీ గారికి రిక్వెస్ట్ పెడతాడు, సార్ ఇది కొంచెం అనుమానాస్పదంగా ఉంది కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయాల్సింది, ఇది పర్మిషన్ ఇవ్వమంటే అప్పుడు డిఎస్పీ గారు 24 గంటలు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి, ఏది ఎంక్వైరీ చేయమని చెప్పి. ఆయన నాకు సుమారుగా 2 వారాల్లో కంప్లీట్ చేసి నాకు ఇస్తే నేను సాటిస్ఫాక్షన్ ప్రకారం ఆ కేసు రిజిస్టర్ దగ్గర కేసా ఫాల్స్ కేసు అని చెప్పి నేను మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ ఇస్తాను. దాని ప్రకారం కేసు కట్టేస్తారు వాళ్ళు. ఫాల్స్ అయితే ఫాల్స్ క్లోజ్ చేస్తాం దాన్ని. అట్లా ఎవరైనా 3 సంవత్సరాలు శిక్ష పడే కేసును అరెస్ట్ చేయాలంటే డిఎస్పీ గారి పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలి. దాంట్లో రికార్డుగా నాకు పెట్టాలా ఆయన, ఎందుకంటే 3-4 కేసులు ఉంటారు, దాంట్లో కూడా అరెస్ట్ చేస్తాం మేము 3 సంవత్సరాలు ఉంటాయి. కానీ అరెస్ట్ చేసినప్పుడు డిఎస్పీ గారి పర్మిషన్ తీసుకోవాలి రికార్డుగా. ఈ రికార్డుగా ఉన్న ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి దీంట్లో చట్టంలో చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వరకు కొద్ది రోజులు మేము కొద్ది రోజులకి మీకు అందరూ తెలియపరచడానికి ఈ విధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ లేకపోతే మన మెయిన్ సెంటర్లో మేము పెడుతున్నాము. ప్రజలకు తెలియపరచడానికి ఈరోజు ఈ మీటింగ్ కార్యక్రమం నిర్వహించినాం మేము. 3 నెలల క్రితం ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచి పెన్షన్దారులకు స్వయంగా అందజేయడం ఆనందంగా ఉందని, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పెన్షనర్ల తరపున కృతజ్ఞత తెలుపుకుంటున్నామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 6వ వార్డు మరియు మున్సిపాలిటీ పరిధిలోని దివిపాలెం పంచాయతీ చేవటపాలెంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో తాము అధికారంలోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచుతామని, అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి అదనంగా మరొక 3,000 రూపాయలు కలిపి జూలై 1వ తేదీన 7,000 రూపాయల చొప్పున అందజేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు హామీ ఇవ్వడం జరిగింది. నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం మాట నిలుపుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పేందుకు మా అందరూ కూడా గర్వంగా ఉంది. పోయిన ముఖ్యమంత్రిలాగా మాట చెప్పి మడం తిప్పేటువంటి మనస్తత్వం మా నాయకుడికి లేదనే నిదర్శనం ఈరోజు చెప్పిన వెంటనే 3,000 నుంచి 4,000 పెన్షన్ పెట్టి మహానుభావుడు ఏ రోజు నుంచి చెప్పాడో ఆ 3 నెలలకు కూడా తలా నెలకు 1,000 రూపాయలు వేసి మొత్తం 7,000 రూపాయలు ఈరోజు ఇక్కడ అందరూ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులకి 3,000 ఉన్న పెన్షన్ని 6,000 చేసినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్తున్నాం. మాకెంతో గర్వంగా ఉంది. ఈరోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఆయన ఈ విధంగా ఎన్ని అప్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దివాలా తీసిన, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అనేక రకాలుగా గందరగోళం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ కూడా దక్కకుండా వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ప్రకారం ఈరోజు పేదవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా మా గూడూరు నియోజకవర్గంలో గూడూరు టౌన్లో 5,491 పెన్షన్లు ఈరోజు ఇస్తున్నాం. అంటే దాదాపు 3,75,80,000 రూపాయలు ఒక టౌన్కే. అట్లాగే గూడూరు రూరల్ మండలంలో దాదాపు 8,440 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే 5,80,11,000 రూపాయలు. అలాగే చిలకూరు మండలంలో 7,338 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే 5,03,15,500 రూపాయలు. అలాగే కోట మండలంలో 7,179 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే 4,94,09,000. అలాగే వాకాళ్ళలో
5,407 పెన్షన్లు ఇస్తున్నాం. దాదాపు 3,72,97,500 రూపాయలు ఇస్తున్నాం. అట్లాగే చిట్టగూరు మండలంలో 5,971 పెన్షన్లు ఇస్తున్నాం. టోటల్ అది 4,05,30,500 రూపాయలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. టోటల్ ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో నెలకి 27,32,48,500 రూపాయలు పెన్షన్స్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఈరోజు ఇస్తున్నాం. మరో గుర్తు చేస్తున్నాం, అసలుకి మొట్టమొదట ఈ పింఛన్ విధానాన్ని ప్రవేశపెట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పక తప్పదు. మొట్టమొదట 35 రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ పెన్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 75 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 రూపాయలు చేయడం జరిగింది. తర్వాత 200 నుంచి 2,000కి ఒకేసారి పెంచినటువంటి మహానుభావుడు, మహనీయుడు, పేదల పార్టీ పెన్నిది మీ చంద్రబాబు నాయుడు గారని చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి నేను గెలవడం 3,000 పెంచుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం ఇప్పుడు నేను అంచెలంచెలుగా పెంచుతాను అంటే 250 పెంచుతానని 5 సంవత్సరాలకి మూలికి 1,000 రూపాయలు పెంచాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 3,000 నుంచి 4,000 పెంచుతాను, అలాగే చెప్పినప్పటి నుండి నెలకి 1,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి మంచి మనిషి మాట ప్రకారం 7,000 రూపాయలు ఇచ్చారు. అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 పెంచారు. అలాగే మత్స్యకారులు కూడా పెన్షన్ పెంచేటువంటి కార్యక్రమం కూడా చేశారని చెప్పి గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే రాబోయే రోజుల్లో పేద ప్రజల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 పథకాలని చెప్పాడో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసేందుకు ఎన్డీఏ గవర్నమెంట్ ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉన్నారు. అట్లాగే ఇద్దరికి తోడుగా మా లోకేష్ బాబు గారు ఉన్నారు. మా అందరికీ నీడగా మోడీ గారు ఉన్నారని చెప్పి చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కలిసి పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మోడీ గారు ఎన్నో నిధులు ఇచ్చి అమరావతి కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ధైర్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా రాజధాని ఏంటంటే అమరావతి అని చెప్పి ధైర్యంగా చెప్పే పరిస్థితి ఈ రోజుకి వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి లేదు, పాడు లేదు. ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి 3 రాజధానులు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడా స్టార్ట్ చేయాల, ఉన్న అమరావతిని నాశనం చేసి 3 రాజధానులు అని చెప్పి ప్రజలకు మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అతను జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తున్నా. ఈరోజు 151 సీట్ నుండి 11 సీట్లకు పడిపోయాడంటే అది అహంకారం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అతనితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా అహంకారం తలనెత్తికెక్కిన తర్వాత ప్రజలు గమనే ఉన్నారు. చూసేదానికి మాత్రం ఏమి తెలియనట్టే ఉన్నారు. కానీ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు ఎలక్షన్లో చేశారు. వాళ్ళ మనసులో ఎవరు కోరుకున్నారో ఆయన ముఖ్యమంత్రి ఈరోజు అయినాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరి దీవెనలు మన కోసం, పేదవాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు ఇచ్చి నన్ను మంచి మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరూ కూడా శిరస్సు ఉంచి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఆలోచిస్తున్నాను. గూడూరు మండల పరిధిలోని కుందకూరు గ్రామంలో ఇస్కాన్ సిటీ వారి ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించారు. జగన్నాథుడు మరియు ఆయన సోదరీమణుల విగ్రహాలను విశేషంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువు తీర్చి జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో జగన్నాథ రథయాత్రలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
పెన్షన్దారుల జీవితాల్లో వెలుగులు నింపిన రోజుగా జూలై 1వ తేదీ 2024 సంవత్సరం నిలిచిపోతూ ఉందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 7వ వార్డులో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి పెన్షన్దారుల ఇంటి వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు అందజేశారు. గూడూరు పట్టణంలోని 7వ వార్డులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి మరియు స్థానికులు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆమె వార్డులోని పెన్షన్దారుల ఇంట్లోకి వెళ్లి పెన్షన్ను అందజేశారు. మన రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంట్లో పండుగ చెప్పుకోవాలి. ముఖ్యంగా అవ్వాతాతలకైతే వాళ్ళ జీవితంలో మర్చిపోలేనటువంటి రోజుగా ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోతున్నాము. మేమందరం ఘంటాపథంగా చెప్తున్నాము. ముఖ్యంగా మేము ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము ఈ పథకాన్ని ప్రవేశపెడతాము, అవ్వాతాతలకి ప్రతి నెల 4,000 ఇస్తాము, అది ఇవ్వడమే కాకుండా ఏప్రిల్ నుంచి మేము పెంచుతాము, అది గెలిచిన వెంటనే ఆ 3 నెలలు ఇప్పుడు ఈ రోజు పెరిగినటువంటి 4,000 మొత్తం కలిసి 7,000గా ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. ఆ రోజు చెప్పినటువంటి వాగ్దానము ఆ రోజు అందరూ వైసీపీ వాళ్ళు అందరూ కూడా నవ్వుకున్నారు. ఏమనంటే ఆయన చెప్తా ఉంటాడు కానీ చేయడు, ఇవ్వడు, అదే విధంగా అవ్వాతాతల్ని ఇబ్బంది పెడతాడు, అందరినీ ఆఫీసు తీసుకొచ్చి ప్రతి నెల తీసుకోమని చెప్పడం, అలాంటివన్నీ ఎన్నెన్నో హేళనకరమైనటువంటి మాటలు ఆ రోజు వైసీపీలో వాళ్ళ నాయకులు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మాట ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ మాటను నిలబెట్టుకోవడమే కాకుండా ప్రతి ఇంటికి సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా అందించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క ఇంట్లో పండుగగా ముఖ్యంగా ఈ దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని మనమందరం చెప్పుకోగలము. మనమందరము ఈ రోజు ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నామంటే చాలా గర్వపడుతున్నాం. కనుక ఇంకా ఇటువంటి పథకాలు ఇంకా ఎన్నో వాగ్దానాలు కూడా మేము చేయడం జరిగింది. ప్రతి ఒక్క వాగ్దానం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, చూపిస్తారు. ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. అటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నా కానీ వెనకడుగు వేయకుండా నేను వాగ్దానం ఇచ్చాను, అది నిలబెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తను ముఖ్యంగా ప్రారంభించడం జరిగింది. కనుక ఇంకా ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా మేము ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఎన్నో సమస్యలు మాకు ఎదురైనాయి. ముఖ్యంగా లైట్లు సమస్య చాలా విపరీతంగా ఉంది. టార్చ్ లైట్లు వేసుకొని మేము తిరగడం జరిగింది. ఈ రోజు అటువంటి పరిస్థితి నుంచి ఈ నియోజకవర్గాన్ని మనం బయటికి తీసుకురాగలిగాం. ఇంకా ఏమైనా లైట్లు లేని సమస్య కానీ ఉంటే టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్ ద్వారా మీరు కాల్ చేసి ఒక 2 రోజుల లోపలే లైట్ వేయించుకునేటువంటి పరిస్థితిలోనికి ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇంకా వాటర్ సమస్య కూడా అతి తొందరలో పరిష్కరిస్తామని తెలియజేసుకుంటూ రోడ్ల సమస్య కూడా మీరు కొంత డబ్బులు ఇబ్బందికరంగా ఉన్నాయి, అవన్నీ చూసుకొని కూడా సకాలంలో రోడ్లు మరమ్మతులు కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా అందిస్తామని గర్వంగా చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 7వ వార్డులో నాకు ఈ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పినటువంటి పెద్దలందరికీ, సచివాలయ ఉద్యోగస్తులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సంతోషంగా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము నడిపిస్తున్నందుకు. ఇచ్చే అవకాశాన్ని బట్టి మీకు అందరికీ నా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం, వైద్యుల్ని గౌరవించుకోవడం మన బాధ్యత. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్. మహిళల భద్రతకు మరిన్ని పదునైన నూతన చట్టాల పట్ల ప్రజల అవగాహన పెంచుకోవాలన్న గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచి పెన్షన్దారులకు స్వయంగా అందజేయడం ఆనందంగా ఉందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.